కన్యాదానం చాలా విశిష్టత కలిగినటువంటిది. కన్యాదాన సమయంలో మహాసంకల్పాన్ని పఠించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇది మీరు వింటే మనమే స్వయంగా పార్వతీదేవుని పరమేశ్వరుడికి కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య దక్షిణమాశ్వమలయాదుత్తరే కర్మభూమో భారకమురక్షేత్రమఖండఖండితే రాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధమానవనయ బాలకేరళ బాంచాల బంగాళ గరుడయాత్ర మహద్రవిడ ద్రావిడ కర్ణాటక లాటమరాట బాలాట పాఠ్యముడేంద్రాంధ్ర విదర్భ విదేహ బాక్రేక బర్బరకేక గోధర కుందల క్షమన డెంకళ పశ్చిమత్ర భోర్జరాది చెప్పన్న దేశం చేట భూమి పాలన చిత్రదే క్షేత్రాది గంగా గోదావరి భీమనదీ తుంగభద్రా కావేరి యాని దేవనసినే అయోధ్య కాశీ పురుషోత్తమ రామేశ్వరాది మహాముక్తి సరైదే ఈశాన్య ప్రదేశే మనుష్య జగన జగత్సృష్ఫరార్థ ద్వైజేవరో బ్రహ్మణ ప్రథమ ప్రార్థే పంచశతాతీతే ద్వితీయ ప్రార్థే పంచశతాద వృషే ప్రథమ వాసే ప్రథమ వృక్షే प्रथम जमसे हरि प्रदेगा में ध्रुते महते त्रयोदश गणगाया निजत्वारिंग त्रिहटगा दो कदा दो निजत्वारिंग त्रिहटगाया श्रीमराह कल्पे स्वयं भव स्वारोचषात पदामतरेव तुजाक्षराक्षमेव सुदसूर्य सामृण ब्रह्म सामृण रुद्र सामृण रौच्य भोच्य चतुर्दश मन्वन्तराणां मध्ये अष्टादश महागणेगे वश्य कूर्मादिशावताराणां मध्ये नवमे बौद्धावतारे धृष्टार शिक्षकार मध्ये तृतीये शारदार्मिके पञ्चाशीते दशसहस्रवर्षातीते दशरेषे भगवाने श्रीरघुनाथशिष्यसंवत्सराणां मध्ये क्रोधरामासे उत्तरायणे चतुर्थो माघमासे कृष्णपक्षे त्रयोदश्य एकादश्यां वासरा हिन्दुवासरे शुभनक्षत्रे భక్తులందరూ కూడా మీ గోత్రం పేరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపుత్ర శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యా గోత్రవత్యా నామధేయవత్యా సహ కుటుంబానాం క్షేమస్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భక్తులందరూ కూడా చెప్పడం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మతు వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ పౌండరీక శాంతమన రాజసూయ
అనసూయ వాజపేయ వాజపేయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానం అహం కరిష్యే కళ్యాణకరక సంపన్నాంకరకాభరణైర్యత విష్ణువేదభ్యం బ్రహ్మలోక జగేశయ భోజ కన్యాశ్రయ సర్వతో భోజ మోక్షమాప్నుయ పంచభూత సాక్షిణ్య సర్వదేవత కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ వై కన్యాం ధారకృతాం సుశీలాగసుదేవతే అహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే శుభం భవతు ఆశిష్టమైత్రావరణకౌండిన్యత్రయారషేయ ప్రవరాన్వితకౌండిన్య సగోత్రస్య సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సమైత్రావరణకౌండిన్యత్రయారషేయ ప్రవరాన్వితకౌండిన్య సగోత్రస్య శర్మణః పౌత్రీ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అష్టమైత్రావరణకౌండిన్యత్రయారషేయ ప్రవరాన్వితకౌండిన్య సగోత్రస్య హేమవచ్చర్మణః పుత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సమైత్రావరణకౌండిన్యత్రయారషేయ ప్రవరాన్వితకౌండిన్య సగోత్రోద్భవ శ్రీ రామ కన్యా సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు శర్మణః పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సారణైర్ధ్రువత్రయారుషేణ ప్రవరాన్యకాశ్యవసగోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ధర్మాకుకుడేశ్వర వర బ్రహ్మణే వరాయ భక్తులందరూ కూడా చెప్పండి తుభ్యం లోక సంరక్షణ కర్తభ్యః ప్రతిపాదయామి లోక సంరక్షణార్థంగా రాజరాజేశ్వరి అమ్మవారిని మీకు సమర్పిస్తూ ఉన్నామని మీరందరూ చెప్పడం జరుగుతోంది. ఓం దేవస్య భయద్రే మేడ చేయండి దేవస్య ప్రథమేశ్వర బాబు కొంచెం మాట్లాడించండి. చెప్పండి భక్తులందరూ కూడా లోక సంరక్షణార్థం ధర్మే చ అర్థే చ కామే చ త్వయైష నాది చరితవ్య. అంటే మిగతా వాటిలో ఏమి షరతులు ఉండవు, కానీ కన్యాదానం చేసినప్పుడు ఏదైనా దానం ఇచ్చినట్లుగా అయితే ఆ దానాన్ని ఇది నాది కాదు మీకు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. కన్యాదానం ఇచ్చినప్పుడు మాత్రం కన్యాదాత ఏంటంటే కొంత హక్కున దాన్ని కట్టబెట్టుకుంటాడు. ఎందుకనంటే ధర్మార్థ కామముల యందు సమవర్తిగా, అంటే ఆ అమ్మాయిని అనుసరిస్తూ నీ జీవనోధాన్ని నడుపుకోవాల్సిందే అని చెప్పి, అంటే కొట్టడానికి తిట్టడానికి మాత్రం కాదయ్యా, ధర్మంగా జీవనం చేయడానికి ఆయన కన్యాదానం చెబుతూ ఆయన కన్యాదానాన్ని ఇస్తాడ. అలాగే ఈ దానాలన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటి దానం కన్యాదానం అని ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. మహత్తరమైనటువంటి కన్యాదాన ఫలం మీ అందరికీ కూడా దక్కాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారికి మధువర్క పూజ. ఆయన మధువర్కం అంటే ఏంటంటే పెళ్లిలో ఇచ్చేటువంటి బట్టలు అనుకుంటున్న అలా కాదు, పెరుగు బెల్లం మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలను అందులో కలిపి ఆ మంగళ ద్రవ్యాలని భగవంతుడికి సమర్పణ చేసి
ఆయన యొక్క అంటే అతిథి కానీ ఒక ఋత్విక్ కానీ ఒక మహాత్ముడు కానీ ఎవరైనా వస్తే వాళ్ళను పూజించేటువంటి విధానం మధువర్గ పూజ అని ఆ పూజా కార్యక్రమాన్ని చేసి మీ అందరి తరఫున స్వామివార్లకి అమ్మవార్లకి కూడా పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి ఘట్టం ముందుగా మధువర్గ పూజ ఉదగూర్చన్నధారిధాపురస్తాద రాష్ట్రభృత్యాచార్య సందేమ స్వామివారికి కాళ్ళు కడుగుతున్నారు కన్యాదాతలు భజనలు మేడం చేయండి అన్న నమస్వరం సహస్రపాదాక్షిరోణమాహవే మధువర్గో మధువర్గో మధువర్గ ప్రజం అయ్యా ఈ పెరుగు బెల్లాన్ని కూడా ఆ మంగళ ద్రవ్యాన్ని అంటే వచ్చినటువంటి అతిథి అభ్యాగతి ఎవరైతే ఉన్నారో వారికి చేసే సత్కారంలో ముందు ఇవి ఇచ్చి ఆ తర్వాత నూతన వస్త్రాలని ఆభరణాలని సమస్తమైనటువంటి అంటే దశదానాలని కూడా చేసేటువంటి వాళ్ళు గోదానం బహుదానం గజదానం ఇలాగ దాసి జనాలతో సహా షోడశ మహాదానాలన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు యన్మధున మధవ్యం పరమన్నాజ్యం వేర్యం సగరం మంత్రాఢ్విశ్వస్నేమ అసంరక్షామి హద్వరాజం యాగోహ యజ్ఞావర్ధదాన్యజ్ఞస్య వృద్ధమనవర్ధావతిద్రస్యపజిద్మా ఘర్మవజితో పరశ్యేయ పూజా సంగోర్ధేన భర్యామాదావతో నాగస్వసాధత్యాదామృతస్యరాభే ప్రణవోచచ్చటశేతనా జమాగామనా గామరతిం వధిష్ఠా భగద్రుణాన్యత్తో శ్రీ రాజరాజేశ్వరి మీద ఉమా కుక్కడేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు అశేషమైనటువంటి భక్తజనులు భక్తి శ్రద్ధలతో నమస్కరించి సమర్పించిన మధువర్గములు హర నమ పార్వదేవతరే హర హర మహాదేవ మీ అందరి తరఫున స్వామి వారికి అమ్మవారికి కొత్త వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. బాబాయ్ నువ్వు కూర్చోవాలి, నువ్వు అటు ఇటు తిరిగితే మాకు కంగారు వస్తుంది. నువ్వు కూర్చో. హర నమ పార్వదేవతరే హర హర మహాదేవ. అలా అక్కడ ఉంచండి అన్న. ఈసారి శుభముహూర్తం జరుగుతుంది. లగ్నాష్టకాలని చూర్ణికనే పండిస్తారు. ఎవరైతే ఇంట్లో వివాహం కావాల్సినటువంటి పిల్లలు ఉన్నారో ఈ మంగళాష్టకాలను విని ఈ చూర్ణిక పట్టణాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం కలుగుతుంది. అలాగే తలంబ్రాల నక్షత్రాలను ధరిస్తే సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సంప్రాప్తం అవుతాయి. భక్తుల మాత్రం ఎప్పటి నుంచి దోసుకొచ్చేకండి. దయచేసి ఎవ్వరూ కూడా మీరు కూర్చున్నటువంటి చోట్లలోంచి మాత్రం లేవద్దు. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి తాలూకు తలంబ్రాల నక్షత్రం అలాగే మీరు ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని స్వామివారికి స్వయంగా సమర్పించేటువంటి అవకాశాన్ని కూడా దేవస్థానం వారు కల్పిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇస్తారు. అలాగే తలంబ్రాలు అలాగే ఈ స్వామివారి తాలూకు తీర్థ ప్రసాదాలు అందరికీ కూడా అందాలని సంకల్పం. తీర్థం ముందు అయిపోతుంది, ప్రసాదం తర్వాత ఇస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కళ్యాణాక్షతం ధరించి వెళ్ళాలి. దయచేసి మాత్రం ఎవరు కూడా లేవడం మాత్రం చేయొద్దు. పూర్వంలో మనం ఏంటంటే ఏదైనా ఒక కట్నకారకులను సమర్పణ చేసేవాళ్ళం. ఎందుకనంటే వాళ్ళు మంచి ఖర్చు చేసి శుభకార్యాన్ని చేసుకుంటారు. మన వంతు సహకారం ఏదైనా చేస్తే
ఆ కార్యభారం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సులువుగా గట్టెక్కుతారు అని. అంతేగాని మనం ఇంత చదివించాం అంత చదివించాం అనేటువంటి గొప్ప కోసం మాత్రం కాదు. అలాగే భగవంతుడికి ఇచ్చేటువంటి కట్న కానుకలు కూడా ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అని మనం కొండంత దేవుడికి కొండంత మందిని పూజ చేయలేం కాబట్టి చంద్రుడికో నూలుకోగలట్టుగా మన శక్తి అనుసారంగా అందరూ పాలు వేస్తారు కదా, మనం నీళ్లు వేద్దాం అనేటువంటిది కాకుండా భక్తి శ్రద్ధలతో మాత్రం మీరందరూ కూడా మీ శక్తి అనుసారంగా ఏ రకమైనటువంటి సహకారమైనా చేయవచ్చు. అలాగే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఏమంటే ఆఖరి రద్దీ పెరిగిపోయిన తర్వాత మేము ఏం మాట్లాడినా మీరు వినేటువంటి తీరిక కూడా ఉండదు. స్వామివారికి ఆ శేషవాహనాన్ని అంటే వాసుకి వాహనం అంటారు. విష్ణుమూర్తి అయితే శేషవాహనం, వాసుకి అనేటువంటి సర్పం స్వామివారికి పడవ కట్టి ఉంటుందట ఈశ్వరుడికి. అటువంటి ఆ వాసుకి వాహనాన్ని భక్తులు సమర్పించడం జరిగింది. అదేవిధంగా నంది వాహనాన్ని కూడా భక్తులు సమర్పించడం జరిగింది. అలాగే మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు కానీ నలుగురు ముగ్గురు కలిసి కానీ లేకపోతే ఒక భక్తులందరూ కూడా ఇప్పుడు మనం డ్వాక్రా గ్రూపుల్లాగా ఏదైనా ఒక గ్రూపుగా ఏర్పడైనా సరే స్వామివారికి సప్తనారి హంస వాహనం ఒకటి తరువైంది, అలాగే రావణ వాహనం ఒకటి తరువైంది, ఇంకా హంసవాహనం ఒకటి తరువైంది. ఇలాంటివి మన భక్తి శ్రద్ధలతో ఎంత చేసినా చేయవచ్చు. అది అంటే దేవస్థానం వాళ్ళకి స్తోమత ఉంది కదా, వాళ్ళకి ఆదాయం వస్తుంది, అది చేస్తారు అని కాదు. మన ద్రవ్యం భగవంతుడి దగ్గర ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ఉందో మనము మన పిల్లలు మన మనవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తరతరాలుగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో కూడా తొలతూగుతూ ఉంటారు అని మహత్తరమైనటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రం చూస్తే ఈవేళ భూలోక కైలాసంలాగా మీరందరూ రావడం, ఈ కార్యక్రమం చేసుకోవడం, దానికి తగినట్టుగా మనకి అధికార యంత్రాంగం కూడా అన్ని విధాలుగా సహకారం చేయడం, ప్రభుత్వం వారు పెద్దలందరూ కూడా రావడం, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే భగవంతుడు వెళ్ళి అందరూ పెద్దలైన సామాన్యుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా వచ్చి భగవంతుడు అనుగ్రహం కోసం కూర్చొని ఉండడం చాలా ముచ్చటగా ఉంది. భగవంతుడు మీ అందరికీ కూడా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా వచ్చే స్థితిని కలగజేయాలి అని, అలాగే సామాన్యులు కూడా విశేషమైనటువంటి సుఖ సంతోషాలతో ఆనందంతో నిరంతరం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఎవరికైనా స్వల్పమైనటువంటిది కానీ తీవ్రమైనటువంటిది అయినా అసౌకర్యం కలిగితే దేవస్థానం తరఫున మమ్మల్ని అందరినీ క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ భగవత్ కళ్యాణానికి మీరందరూ పెద్దలుగా ఉండి ఈ సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించారు కాబట్టి 4 మాటలు మీరు వింటున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించే భగవంతుడి అనుగ్రహం, మీ యొక్క అనుగ్రహం అంటే భక్తుల యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి సర్వభూత సనాత్మానం సర్వభూతాన్ని జాత్మనే అని సర్వజీవులతో పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీరందరూ సహకరించి మమ్మల్ని కృతార్థులు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సుముహూర్తం విఘ్నేశ్వర విఘ్నవిదోరకాలే నిర్విఘ్నకార్యేషు బలం ఈశ్వరో నామ సరేష పూజ్యో మధోవరాభ్యాం వరదా భవంతో కళ్యాణం గమనేజ కోమలగణేరాద్రాక్షతాలోపణం కళ్యాణానవరస్సరం దురగరుర్ విప్రాజుషానుగ్రహ కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్ గౌరీ శంకరజోర్వివాహ సమరే తేజాదిదం మంగళం సహస్రాణ గురుదైవత్యాన కమలాసనస్య నవనీయమాసన ప్రాణారామ ప్రత్యాహార ధ్యానధాన సమాధిష్టాంగ విశ్వామిత్రక్షకాధ్యాయన కౌండిన్య గౌతమాంగేన సమారాధనం యాతవాల్మీకి సుఖజోనక జనక జనందన సనత్కుమార ధనచ్ఛయాత జాబాలే కుంభసంభవ పరశివరహార్జితభావత గంజకచ్ఛురస్వరజన్యస్ఫురందార బాలక కపిల కర్మకార్యేణ విభాండకాల ముఖ్యమనేనా లోపాముద్రాహళ్యా ద్రౌపదే వనదాసేనా రుక్మిణీ స్వాహ రామవరే సత్యభామారమయంత్యార పుణ్యసతీనా హరిశ్చంద్రకాంతవేర్యాదృషచక్రవర్తేన భగీరథగడాంబరేశనో చిదలే పరక్మధ శ్రీరామ భరత కుశలవారి మహారాజానా సామాధర్మణ వేదానా వ్యాకరణ భారత ప్రభాకరాది తర్క వేదాంతాది శాస్త్రాణ గోమేరిక పుష్కరాగ మరగర మాణిక్య కౌస్తుమాని ముఖ్యమణీనా భగవత శ్రీ వినాయక ఘృతగుణగోరాజన మంగళం ద్రవ్యాన్ని మంగళగరాని భవేయో
कश्यपोया स्वगृहे गर्भन्धरे सुवर्णास्तास्तावश्यग्स्यो न भवन्तो यादागुं राजा वरुणायाति मध्ये दद्यान् हृदय भवष्यञ्जनान् गर्भन्धरे सुवर्णास्तास्तावश्यग्स्यो न भवन्तो गृह्णन्ति भक्षय्यान्तरिक्षे बहुधा निविष्टाः गर्भन्धरे सुवर्णास्तास्तावश्यग्स्यो न भवन्तो शिवेनत्वा चक्षुषा पश्यन्ता पश्यमया धन्वोपस्पृशन् धन्वजन्ते सुरश्रुतरोजाः पावकास्तास्तावश्यग्स्यो न सर्वे भवन्तो यावन्ते सकृत्स्रापयते भरद्वाजर्मणागणनिमा भवन्तो विश्वतः कार्यमनवर्तयो दुष्टा भवन्तो दुष्टयः आकाशादासौ मनसं प्रजागौ सौभाग्यन्तरो अग्निर्णो व्रता भूत्वा सन्नह्येषु कृताशकौ లోకసంరక్షణార్థం మాంగళ్య పూజాం కరిష్యే. పరమ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో యుగఛిద్రాభిషేకము అని అంటే కాళ్ళ యొక్క రంధ్రంలో బంగారాన్ని ఉంచి ఆ సువర్ణోదకాన్ని వధువు సరస్సు మీద అభిషేకం చేసేటువంటి ప్రక్రియ మన వివాహాది కార్యక్రమాల్లో చేస్తారు. ఎందుచేతంటే వధువు యందు ఉండేటువంటి ఆ మంగళకరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి బ్రతికి ఉన్నంత కాలము కూడా సుమంగళీత్వము, అలాగే అష్టైశ్వర్యాలు అంటే సత్సంతానం, ధర్మకార్యాలు, యజ్ఞకార్యక్రతులు, పుణ్యకార్యాలు, పూజలు, పురస్కారాలు సమస్తం కూడా మనం ఆచరించేటువంటి యోగ్యత ఆ స్త్రీకి కలగడం కోసం సకల సౌభాగ్యాలతోటి కూడా తొలతూగుతూ ఉండాలి అని. ఇది ఎందుకు చేస్తున్నారు? అమ్మవారికి పార్వతీదేవి కదా, ఆమెకు దోషాలు ఉన్నాయా అని అలా కాదు. మన భక్తులందరికీ ఉండేటువంటి అరిష్ట యోగాలు, కష్ట నష్టాలు ఇటువంటివన్నీ తొలగిపోయి అందరూ కూడా సకల సౌభాగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో జీవించాలి అని చెప్పి యుగఛిద్రాభిషేకం. అలాగే శతమానము అని, శతమానం అంటే 100 అనేటువంటి పూర్ణ సంఖ్య. ఆ 100 అంటే అది దాన్ని ఎన్ని రకాలుగా మనం కొనిస్తే కోటాను కోట్లు అవుతుంది. అంత గొప్ప విశేషం ఉండేటువంటిది అది 100 బాణం ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని శతమానం ఉంటుంది. కానీ అది మంగళ సూత్రము సూత్రము ఉంటాడు. దానికి కట్టినటువంటిది ఏంటంటే అంటే 100 గింజల ఎత్తు బరువు ఉన్నటువంటిది మంగళసూత్రంగా నిర్ణయించి పెడతారు. కాబట్టి దాన్ని మంగళసూత్రాన్ని శతమానము అంటారు. శతమానాన్ని ధరిస్తే 100 సంవత్సరాలు సౌభాగ్యంతో జీవిస్తుంది అని. పెళ్ళవక ముందు కన్య సౌభాగ్యతే. ఆ తర్వాత ఏంటి అంటే ఆ సౌభాగ్యం తను జీవించి ఉన్నంతకాలం ఉండడం కోసం అని చెప్పి ఈ మంగళసూత్ర ధారణ, అలాగే నడుముకు యోగం కట్టడం, అలాగే మంగళసూత్రాన్ని పూజించిన తర్వాత మీ అందరికీ కూడా చూపించి, అంటే పెళ్లి చేస్తూ సర్వసాధారణంగా మంగళసూత్రాలు ముత్తైదువులందరికీ మెడలో పెడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సౌభాగ్యం, వాళ్ళ యొక్క ఐదోతనము కూడా మన పిల్లకు కూడా కలగాలి అని చెప్పి బంగారం మనదే, భోజనం ఖర్చులు మనమే, పెళ్లి ఖర్చులు మనమే. కానీ ఏంటంటే అక్షతలు అందరి చేత వేయించడం, ఇవన్నీ దేవుడు పెళ్లికి మనం పెద్దలమే అన్నామని భగవంతుడికి అక్షతలు వేయడం కాదు. ఆయనకి ఏవైతే తలంబరాలు వేసినటువంటి అక్షతలు ఉంటాయో అవి మనం ధరించినట్లుగా అయితే కనుక సమస్త సంపదలు కూడా, సుఖ సంతోషాలు సమస్తము కూడా కలుగుతాయి. అయ్యా మహత్తరమైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మంగళసూత్రాల పూజ జరుగుతుంది. ఒక్కసారి పోలీస్ శాఖ వారికి ఒక విజ్ఞప్తి, దయించి మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు కొంచెం దగ్గరికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే శిబిరఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి జనం లేవడం, అలాగే ఏంటంటే తొడదొక్కడి జరగడం ఇటువంటివి జరుగుతాయి. అలాగే ఏమీ వద్దు, కొంచెం సావకాశంగా ఒక 10 నిమిషాలు టైం పడుతుందేమో, అంతకన్నా ఏం లేదు. అలాగే దేవస్థానం వారు కూడా మీరు కట్న కానుకలు చెల్లించాలి. ఇవన్నీ ఇబ్బంది ఏం పెట్టుకోకర్లేదు. మీరు ఇద్దామనుకుంటే మీ దగ్గరికే కార్యకర్తలు వస్తారు, మరి సేవకులు ఉన్నారు, వారు వస్తారు. ఆ భగవంతుడు మీ పేరుతో మీరు మనస్ఫూర్తిగా సమర్పించుకోండి. లేదు ఇబ్బంది ఏమీ లేదు, ఇవ్వలేదని పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా అనుకోవద్దు. భగవంతుడి కార్యంలో మనది కూడా ఒక 100 బాబు, చంద్రుడికో 100 బాబు అన్నట్టు సమర్పించవచ్చు. ఎందుకంటే రివాజుగా వస్తుంది కాబట్టి మీకు చెప్పలేదు. కానీ దానికోసం మాత్రం మన పేరు మంగళసూత్ర ధారణ జరుగుతుంది.
दक्षिणानां प्रतिग्रहे भागसत्यमशीमहे श्रीश्रयतां मणि शास्त्रे तृप्यति बकोश प्रिये प्रिया यज्ञस्य काम्यः प्रियः अदेवि बाजुराहतत्
పుష్కరోరదరాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నేహాజరేహమా మోద ప్రమోదానంద పుష్కరోర్నిహితః సపః తృప్తేవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే సత్యమసీమహి రూపమన్నస్య జగశ్రేష్ఠయతాం మయి యథాహంస్యాద్రుమద్భస్ప్రియైవ భానో యథాస్తే నృత్యతి వపుంసి ప్రియే ప్రియా ఏవం మగస్య నృత్యాని యజ్ఞస్య కామ్యప్రియః దదామి యజ్ఞర్వదతి తథేతి భానురాః తతు అంధేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యభూమితి ఆభస్తత్సత్యభావరం యశో యజ్ఞస్య దక్షిణాం యజ్ఞో మే కామः సమృద్ధ్యతాం తోష్ణీం చతుర్థం శ్రియో మే కామः సమృద్ధ్యతాం. స్వామివారికి అమ్మవార్లకి కూడా తలంబ్రాలు పోయడం జరిగింది. బ్రహ్మముడు ఆ తర్వాత బ్రహ్మముడు అయిన తర్వాత పూజ అది అయిన తర్వాత మిగతా పంచాక పెడదాం. ముహూర్తోస్తు శివరాత్రి కార్యక్రమాలకి ప్రభుత్వం వారు అలాగే పోలీస్ శాఖ వారు కూడా విశేషంగా సహకరిస్తారు.
కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామం కుప్పలేశ్వర దేవాలయం పాదయాత్ర క్షేత్రం అత్యంత వైభవపేతంగా శివరాత్రి మహోత్సవం సందర్భంగా చాలా విశేషంగా ఇవాళ స్వామివారి ఏకాదశి కళ్యాణము శివరాత్రి సందర్భంగా ఇవాళ స్వామివారికి చాలా విశేషంగా భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరిగింది. వేల మంది లక్షల మంది చాలామంది వీక్షణ చేసి ఉన్నారు. మా యొక్క ఛానల్ వారు కూడా అందరికీ కూడా వీక్షణకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కలగజేస్తున్నారు, లైవ్ టెలికాస్ట్. అట్లాగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని శివరాత్రి మహోత్సవానికి కూడా అంటే బుధవారం మహాశివరాత్రి, రథోత్సవం లక్ష్మీవారము, స్త్రీ పుష్పయాగము శుక్రవారం అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొత్తం కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాము. స్వస్తి.